ది సేమ్ టైం ఎవరైనా సరే కార్డు పడేసి మేము ఏం చేసినా జరుగుతుంది అనుకుంటే ఐ వాంట్ టు యాక్ట్. వాట్ నేను అందుకే మీకు చెప్పి నో డెఫినెట్గా స్టాఫ్ లేకపోతే స్టాఫ్ పెంచుతాం. టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాల్సి వస్తే టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటాం. అదే సమయంలో వాళ్ళు కూడా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అడాప్ట్ చేసుకుంటే నిన్న జరిగింది. నవేడేస్ సో మెనీ థింగ్స్ స్మెల్ చేసే సెన్సార్స్ వస్తున్నాయి, ఇలాంటి లీక్ అవుతానే సెన్సార్స్ వస్తున్నాయి. ఎంతవరకు టెక్నాలజీ డ్రివన్ మనం ముందుకు పోగలుగుతాం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అవసరమైతే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీటింగ్లు పెట్టి వర్క్షాపులు పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి అటు గవర్నమెంట్ ఇటు ఇండస్ట్రీ రెండు కలిసి పబ్లిక్ సేఫ్టీ అండ్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ విధంగా పోవాలన్నా ముందుకు పోతాం. అందుకే మీరు చూస్తే ఫస్ట్ టైం ఐ హ్యావ్ బ్రాట్ సో మెనీ రిఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ. ఎస్సీజెడ్ నాకు తెలిసినంత వరకు రామ్కే కాకుండా హైదరాబాద్లో పెట్టిన వ్యాన్పిక్ సిటీ ఇవన్నీ ఐలా చట్టంలో తీసుకొచ్చిన మొదటి ఇండస్ట్రీస్ ఇవన్నీ. ఆ తర్వాత చాలా వస్తున్నాయి. తర్వాత శ్రీ సిటీ వచ్చింది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ జోన్ అది. ఇక్కడ బ్యాండిక్స్ వచ్చింది, అది కూడా బాగా జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇంకా చాలా వస్తున్నాయి. ఫ్యూచర్ ఈజ్ దాట్. అట్ ది సేమ్ టైం అందరం కలిసి పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్, ఎంప్లాయీస్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. 1 minute ఓకే. నేనేమంటున్నానంటే మీకు ఒకటి చర్యలు తీసుకోవడం, ఒకటి రెండోది ఎప్పుడు చర్యలు తప్పు చేసిన వాడి మీద పగడ్బందీగా చర్యలు తీసుకోగలిగితే ఇది జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం తీసుకున్న వాళ్ళు కూడా ఫర్మ్గా ఉండాలి, రైట్ పర్సన్ మీద తీసుకోవాలి, తప్పు చేసిన వాడి మీద తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా, ఎవరిని ఉపేక్షించాం. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏదంటే చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోవడానికి కూడా వీలు లేదు. బ్యాలెన్స్ మాది టైట్ రోప్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడిప్పుడే చాలామంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. వచ్చినప్పుడు వాళ్ళు కూడా లాస్ట్ టైం 5 years ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు. రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు. మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు. అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం. నాకే అర్థం కాదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏం జరుగుతూ ఉంది, ఏమైపోతా ఉంది, ఎక్కడికి పోయారు వీళ్ళని. ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, విల్ స్ట్రీమ్ లైన్, విల్ సెట్ రైట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నో, అవి జరగడానికి వీలు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి. అట్ ది సేమ్ టైం వీళ్ళు ట్రీట్ చేయకుండా ఇష్టానుసారంగా చేసి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తే కరెక్ట్ కాదు. అంటే నో వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు ప్రపంచంలో ఇండస్ట్రీస్ పెట్టలేదు మనమే పెడుతున్నాము అనే ఆలోచన కరెక్ట్ కాదు. బీ క్లియర్. మనం ఇండస్ట్రీ రాకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము, వెల్త్ కూడా క్రియేట్ చేయలేము.
మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముఖ్యం, కానీ మీరు బిజినెస్ చేయొద్దండి, అందరిని లోపలేసేయండి, లేదంటే మొత్తం కొట్టేయండి, లేదంటే ఇండస్ట్రీస్ రాకూడదు తరివేయండి అంటే మళ్ళీ నష్టపోయేది మన పిల్లలే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండు బ్యాలెన్స్ అన్నాను. ఇది జరగకూడదు. కానీ వారసత్వంగా వచ్చిన లెగసీలో వచ్చిన సమస్యలతో ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు జరగలేదు ఇవన్నీ. భయంగా ఉన్నారే, ఆ భయం తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలి. నోనో రే రే వినాలు, మరి నువ్వు నీ ఐడియాలజీ అమారుకుంటే నేనేం చేయలేను. కొంతమంది మైండ్ అమారుగా ఉంటాయి. ఓసారి ఆ మైండ్ అమారుగా ఉంటే అట్లే పనిచేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సందర్భాలు నేను చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ, ఇప్పుడు గుజరాత్ ఉంది, ఇండస్ట్రీ వచ్చింది, అక్కడ యజమాని సైడ్ ఉన్నట బి క్లియర్. యజమాని సైడ్ లేం మేము, కానీ ఆంటర్ప్రెన్యూర్ నాడు కావాలి, వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాకపోతే సన్యాసాలు రాచుకుంటే ఏమొస్తుంది? నువ్వు పేదవాడికి ఆదుకోవాలంటే ఆదుకుంటావు. రేపు సంపద రాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను చెప్పే జీరో పావర్టీ ఎక్కడి నుంచి చేయగలుగుతాను నేను? జీరో పావర్టీ చేయాలంటే సంబడి హ్యాస్ టు క్రియేట్ వెల్త్ క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు ఖర్చు పెడితే పేదవాళ్ళకి మళ్ళీ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తాం. ఇవి చేయకుండా, సైకిల్ లేకుండా ఇక్కడ కట్ చేసేయండి, ఇది నా ఐడియాలజీ మీరు కూడా ఫాలో కండి అంటే కుదరదు. నేను చెప్పింది ఎలక్షన్ నా మీద ఉన్నమా, నాకెందుకు 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు మాకు ఈ పార్టీలకి? మీరు గుర్తుపెట్టుకోవాలి. హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు, చరిత్రలో కని విని ఎరిగినటువంటి మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళు చేసింది తప్పు, ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారంటే వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్, యూత్ ఈజ్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్. ఒక పక్క ఎంప్లాయ్మెంట్ నేను ఇవ్వకపోతే యూత్ రేపటికి మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. మీరు నేను ఆపలేము. అన్ని బ్యాలెన్స్ చేయడమే మా పని. అందుకే మీరు 3 నెలలు 2.5 months ఇప్పటికి అయింది మాది. 70 రోజులు 80 రోజులు అయింది. వాట్ యు హ్యావ్ డన్, యు హ్యావ్ సీన్. మరి ప్రమాదం జరిగింది, పొల్యూషన్ వదిలేయకూడదని ఆలోచన కూడా లేకుండా మేము ఉండలేని విధంగా వదిలేశారు. అంటే వదిలేరంటే ఎక్కడ కదమ్మా, అందులో నుంచి రావడం ఎట్లా వదిలిపెట్టారంటారు? ఒక 12 దాటిన తర్వాత ఒకసారిగా, అంటే ఏ కంపెనీ వదిలిందో ఏంటో మాకు తెలియదు. రాత్రి అయితే వేరే కంపెనీలో ఉందా? ఒకవేళ వీలైతే చూస్తాను, నేను వర్కౌట్ చేస్తాను దీన్ని. ఏ విధంగా ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ కానీ మనకుండే సెన్సార్స్ ఏమైనా దొరికితే ఆ సెన్సార్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎంత వదిలిపెడుతున్నారు, ఏ టైంలో వదిలిపెడుతున్నారు, అవి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్. ముందు మేము ఒక మీటింగ్ పెట్టినాయండి, పెట్టి వీ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ కంట్రోల్. దేనికి? మీరు అది ఒకసారి మీరు మొన్న చెప్పింది ఎక్కడది? తాడి